కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనను నిరసిస్తూ వామపక్ష పార్టీల నేతలు కాకినాడలో ఆందోళన చేపట్టారు. సిపిఐ, సిపిఎం, లిబరేషన్, సిపిఐ, ఎంఎల్ పార్టీలన్నీ ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పలువురు వామపక్ష నేతలు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షా తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా మంత్రి పదవి అనుభవిస్తున్న అమిత్ షా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు రేపు కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాలు అన్ని జిల్లాలు మండలాలను కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఒక రాజ్యాంగం కారణంగా ఆయన కేంద్ర మంత్రి అయ్యి ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ కి అవమానం చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆయన అంబేద్కర్ ఎందుకు పూజిస్తారు అని అంటాడు. ఆయన దేవుడు పూజించుకోవడం మోక్షం వస్తుంది అంటాడు. ఆయన భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసిపెట్టింది అంబేద్కర్. ఈ రాజ్యాంగం వల్లనే అమిత్ షా గారు అంటే ఆయన ఒక మంత్రి కాగలిగాడు. ఆయన రాజ్యాంగం కల్పించినట్టు ఫండమెంటల్ రైట్స్ వల్లనే ఎవరికైనా ఈ దేశంలో హక్కులు ఉన్నాయి. అలాంటిది ఆ రాజ్యాంగ నిర్మాతకు వ్యతిరేకంగా అవమానకరంగా అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నాడు. నేను కోరేది ఏంటంటే తెలుగుదేశం, జనసేన ఇతరులు కూడా మీరు పునరాలోచన చేసుకోండి. ఆ మతోన్మాదికి రాజ్యాంగ వ్యతిరేకకి మీరు మద్దతు తెలియజేయడం, స్వాగతం పలకడం అనేటువంటి తప్పని చెప్పి వామపక్షాలు తెలియజేస్తున్నాయి. ఈ దేశంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం ఒక ప్రజాస్వామికమైన ప్రపంచంలోని అత్యంత పెద్దదైన రాజ్యాంగాన్ని రాసి అనేక హక్కులు కల్పిస్తే ఆయన పట్ల చాలా దుర్మార్గంగా మాట్లాడే అమిత్ షా. అమిత్ షా ఎవరండి, అంబేద్కర్ ఎవరండి? వీళ్ళిద్దరికీ పోలికేటండి. అమిత్ షా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఈ రోజు అమిత్ షాకి అంబేద్కర్కి ఉందనేది మేము గుర్తు చేస్తా ఉన్నాం. అమిత్ షా అనేవాడు ఒక క్రిమినల్. గుజరాత్ అల్లర్లకి, బిల్కిస్ బానోలో అత్యాచారాలు కానీ హత్యలు కానీ జరగడానికి కారకుడు, వెస్ట్ బేకరీ కేసులో నిందితుడు, గుజరాత్ అల్లర్లలో నిందితుడు, జైలుకి వెళ్ళినవాడు, నటోరియస్ క్రిమినల్. ఈయన అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుందని చెప్తున్నాం. ఈ దేశంలో అప్పుపాలు చేస్తా ఉన్నారు. రూపాయి విలువ పతనం అవుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ధరలు పెరుగుతున్నాయి, పన్నుల భారం, ప్రత్యక్ష పరోక్ష పన్నుల భారం ప్రజల మీద పడతా ఉంది. మీకు సిగ్గుందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.